प्रधानमंत्री मत्स्य संपदा योजना। సముద్రపు అలల మీద ఆధారపడిన జీవితాలు, వల విసిరితేనే ఇల్లు గడిచే బతుకులు. దశాబ్దాలుగా వారి శ్రమకు సరైన ప్రతిఫలం దక్కలేదు. పాతబడిన పడవలతో ప్రాణాలను పణంగా పెట్టడం, పట్టిన చేపల్లో సగానికి పైగా సరైన నిల్వ సౌకర్యాలు లేక వృధా అవటం, దళారుల చేతిలో మోసపోవటం, ఇది ఒకప్పటి మన మత్స్యకారుల దుస్థితి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారుతున్నాయి. వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు దేశ మత్స్యరంగానికి సరికొత్త దిశానిర్దేశం చేసేందుకు ఓ మహాయజ్ఞం 2020లో ప్రారంభమైంది. దాని పేరే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, PMMSY. ఇది ఒక పథకం మాత్రమే కాదు, నీలి విప్లవంలో ఓ సంకల్పం. దేశ చరిత్రలోనే తొలిసారిగా మత్స్యరంగంపై 20,050 కోట్ల భారీ పెట్టుబడితో సెప్టెంబర్ 2020లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. దీని లక్ష్యం ఒకటే, ప్రతి మత్స్యకారుడి ఆదాయాన్ని రెట్టింపు చేయడం, ఎగుమతులను 3 రెట్లు పెంచడం మరియు భారతదేశాన్ని గ్లోబల్ మార్కెట్లో అగ్రగామిగా నిలబెట్టడం. ఈ పథకం మత్స్యకారుడికి ప్రతి అడుగులో ఎలా అండగా నిలుస్తుందో తెలుసా? చేపల వేట నిషేధ సమయంలో ఆ కుటుంబం పస్తులుండకూడదని ప్రతి నెల 1,500 భరోసా అందిస్తోంది. పాత పడవల స్థానంలో ఆధునిక బోట్లు, కొత్త వలలు, టెక్నాలజీ పరికరాల కోసం భారీ సబ్సిడీలు ఇస్తోంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా మత్స్యకారులకు 60% వరకు గ్రాంట్ అందించి వారిని వ్యాపారవేత్తలుగా ప్రోత్సహిస్తోంది. అంతేకాదు, చరిత్రలో తొలిసారిగా మత్స్యకారులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డులు అందించి పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారాలను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా చేసింది. ఈ పథకం కేవలం డబ్బు ఇవ్వడానికే పరిమితం కాలేదు, సాంప్రదాయ వృత్తికి ఆధునిక విజ్ఞానాన్ని జోడిస్తోంది. సముద్రంలో కేస్ కల్చర్ ద్వారా చేపల పెంపకం, తీర ప్రాంతాల్లో సీవీడ్ సాగు వంటి నూతన ఆదాయ మార్గాలను పరిచయం చేస్తోంది. తక్కువ స్థలంలో తక్కువ నీటితో ఎక్కువ దిగుబడినిచ్చే 12,081 పైగా రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్స్, వేల సంఖ్యలో బయోబ్లాక్ యూనిట్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసింది. డిజిటల్ మార్కెట్లతో అనుసంధానం చేస్తూ దళారుల ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారుడికి అమ్మే శక్తిని అందిస్తోంది. ఈ మార్పు కేవలం తీర ప్రాంతాలకే పరిమితం కాలేదు, దేశంలోని ప్రతి చెరువులు, రిజర్వాయర్లలో కూడా విస్తరిస్తోంది. విత్తన నాణ్యతను పెంచేందుకు కొత్త హ్యాచరీలు, చేపలకు పోషకాహారం అందించే ఫీడ్ మిల్లులు, ఇలా స్టార్టింగ్ నుండి మార్కెట్ వరకు ప్రతి దశలోనూ ఒక పటిష్టమైన సరఫరా గొలుసును నిర్మిస్తోంది ఈ పథకం. దేశవ్యాప్తంగా అత్యాధునిక ఫిషింగ్ హార్బర్లు, కోల్డ్ స్టోరేజీలు, ఐస్ ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. దీనివల్ల పంట అనంతర నష్టాలు అనగా పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ 25% నుండి 10% కన్నా తక్కువకు పడిపోయాయి. పట్టిన ప్రతి చేపకు ఇప్పుడు విలువ దక్కుతోంది. PMMSY వచ్చిన తర్వాత సమగ్ర ప్రణాళిక ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. మన చేపల ఉత్పత్తి 141 లక్షల టన్నుల నుండి 195 లక్షల టన్నులకు పెరిగింది. హెక్టారుకు దిగుబడి 3 టన్నుల నుండి దాదాపు 5 టన్నులకు చేరింది. అంతర్జాతీయంగా మన సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 46,000 కోట్ల నుండి 60,523 కోట్లకు పైగా దూసుకుపోయాయి. ఈ రంగం ద్వారా ఏకంగా 55 లక్షల ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కేవలం చేపల ఉత్పత్తిని పెంచడం లేదు, మారుతున్న వాతావరణాన్ని తట్టుకునేలా 100 మత్స్యకార గ్రామాలను క్లైమేట్ రెసిలెంట్ విలేజెస్ గా అభివృద్ధి చేస్తోంది. 99,000 మంది మహిళలను మత్స్య రంగంలో ఎంటర్ప్రెన్యూర్ గా నిలబెట్టింది. ఇది కేవలం మత్స్యకారుల గెలుపు కాదు, ఇది దేశ ఆర్థిక బలం పెంచిన విజయ గాథ. నీటినే నమ్ముకున్న జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఈ నీలి విప్లవం వికసిత్ భారత్ నిర్మాణంలో ఒక కీలక అధ్యాయం.